హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మయూరి. మేము అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినప్పటి సెకండ్ పార్ట్ వీడియో అండి. మేము ఇలా అన్ని లింగాలను దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ సాగిస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి వాతావరణం చాలా మారిపోయింది, కూల్గా అయిపోయింది, చల్లని గాలి వస్తుంది. కానీ అప్పటికే చాలా దూరం నడవడం వల్ల సాక్స్ చిరిగిపోయి పిల్లల కాళ్ళకి బొబ్బలు వచ్చాయండి. మీకు కనపడుతున్నాయా? సాక్స్ బాగా చిరిగిపోయాయి, 2-3 చోట్ల బొబ్బలు కూడా వచ్చాయి. గిరి ప్రదక్షిణ నైట్ టైం లేదా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనం ఆ అరుణాచల కొండని దర్శిస్తూ నామస్మరణ చేస్తే అంత అలసట అనిపించదు. మనము ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కొండ మనకి కనపడుతూనే ఉంటుందండి. చుట్టూ షాప్స్ అవి ఉంటాయి. ఇప్పుడు పౌర్ణమి గడియలు ఎండ్ అయిపోతున్నాయి కదండి, అందుకని షాప్స్ అన్నీ తీసేస్తున్నారు. షాపింగ్లో థింగ్స్ అవి చూస్తూ పిల్లలు కొంచెం యాక్టివ్గానే నడుస్తున్నారు. చివరికి వచ్చేసరికి డీలా పడిపోతున్నారు. ఇది కుబేరలింగం. పంచభూత లింగాలలోని అగ్నిలింగమైన ఆ తేజోలింగాన్ని దర్శించుకోవడానికి మాకు ఇన్ని రోజులకి అదృష్టం దక్కింది. ఈ భూమి మీద ముక్తిని ప్రసాదించే 4 క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. తిరువాయూరులో జన్మించడం, చిదంబరం దర్శించడం, అరుణాచలాన్ని స్మరించడం, కాశీలో మరణించడం, ఈ 4 మానవ జీవితానికి ముక్తిని ప్రసాదిస్తాయి. కానీ మనం ఉన్న చోటనే కూర్చొని అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి ప్రసాదించేంత అద్భుత క్షేత్రం అరుణాచలం. అంత మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించడం మరింతటి భాగ్యమో కదా. చాగంటి గారు చెప్పినట్టు అరుణాచలం దర్శించిన తరువాత, దర్శించక ముందు మానవ జీవితాన్ని విభజించి చూడాలంట. నిజంగానే అంతటి మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఈశాన్యలింగం. మనం దర్శించవలసిన 8 లింగాలలో చివరి లింగం ఈశాన్యలింగం. ఈయన బస్టాండ్కి సైడున ఒక స్ట్రీట్ వెళ్తుంది, అటు వెళ్తే కనపడతారు, మెయిన్ రోడ్లోకి కనపడరు. ఈశాన్యలింగం దర్శించుకున్న తర్వాత మనం అక్కడి నుంచే, ఆ స్ట్రీట్లో నుంచే మెయిన్ రోడ్డుకి వెళ్ళొచ్చు. చూసారా, పిల్లల నడక కూడా మారిపోయిందండి. బాగా బొబ్బలు వచ్చాయి, నాకు కూడా బొబ్బలు వచ్చాయి. ఇది చివరిగా మనం చూసే గుడి. ఇది భూతనారాయణ పెరుమాళ్ టెంపుల్. ఈ టెంపుల్ దర్శించిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళి కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణని సంపూర్తి చేయాలి. ఈ రోజుకి దర్శనం చేసుకోవడానికి చాలా రష్గా ఉందండి, క్యూ లైన్. అందుకని దర్శనం నెక్స్ట్ డే చేసుకున్నాం.